ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ప్రధానంగా వాహన సంబంధమైనటువంటి విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా ప్రయాణాలు చేసే సందర్భాల్లో. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా మీరు ఆచితూచి ఆలోచించాల్సిన పరిస్థితి. మీ వృత్తి యందే మనస్సును లగ్నం చేయండి. అనవసరమైనటువంటి వాదోపవాదనలకు దిగకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం, కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది. తృతీయంలో రవి సంచరించడం వల్ల తండ్రి సహకారం బాగుంటుంది, ప్రభుత్వ సహకారం బాగుంటుంది. అధికారుల అండదండలతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, అనారోగ్య సమస్యలు, మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తోంది. చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అనవసరమైన వాటికి ఖర్చులు చేయడం, అశాంతిని కలిగించే సంఘటనలు జరగడం, భూవాహన సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.